ఎనలిస్ట్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. వినోద్ కుమార్ గారు మీకు వెల్కమ్ చెప్తూ శుభప్రద్ పటేల్ గారు ఏం చెప్తారు ఈ వ్యవహారానికి సంబంధించి? లొట్టపీస్ కేసు అంటూనే సుప్రీంకోర్టు దాకా కూడా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? డెఫినెట్ గా లొట్టపీస్ కేసు అంటే ఇది అంటే ఊర్లలో లొట్టపీస్ చెట్లు అంటారు. అవి ఎలాంటి దేనికి పనికిరావు. అవి అంటే కనీసం ఒక చెట్టు పొదలున్నా దేన్నున్నా కంటికి ఫైర్ వుడ్ అన్నా పనికొస్తా కానీ ఆ లొట్టపీస్ చెట్టు అనేది దేనికి పనికిరాదు అనేది దానికి ఈ కేసు నిదర్శనం. ఎందుకంటే నేను చెప్పేది ఏంది, గతంలో కూడా ఇలాంటి యాంటీ కరప్షన్ బ్యూరో, అది యాంటీ కరప్షన్ జరగలేదు, అవినీతి జరగలేదు, మిస్అప్రాప్రియేషన్ అంతకన్నా జరగలేదు. ఈ రోజు పెట్టినటువంటి సెక్షన్ 13(1)(a) కి సంబంధించి మిస్అప్రాప్రియేషన్ జరగలేదు అనే దానికి స్పష్టంగా మిస్అప్రాప్రియేషన్ కావచ్చు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కావచ్చు, ఇవి రెండు కూడా జరగలేదు అనే దానికి మొన్న వచ్చినటువంటి హైకోర్టులో జడ్జిమెంట్ లో స్పష్టంగా కోర్టు చేయడం జరిగింది. ఇవన్నీ లేకపోయినప్పటికీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి టైం ఇవ్వాలి. వాళ్ళు ఆరోపణ ఉంది కాబట్టి ఆరోపణని చేయడానిక వాళ్ళు ఆరోపణ చేయడానికి సమయం ఇవ్వాలని భావించి కోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేయడం జరిగింది. దీని అంతా కూడా తప్పుగా ఇంటర్ప్రిట్ చేస్తారు. ఈ రోజు న్యాయవాది సహకారం ఎందుకు అడిగిండు కేటీఆర్ గారు? న్యాయవాదితో పాటే విచారం చేయాలని ఎందుకు అడిగిండు? గతంలో నరేందర్ రెడ్డి గారిని ఇదే విధంగా అక్రమంగా అరెస్ట్ చేసి, అంటే ఆయన అరెస్ట్ చేసే 11వ తారీఖు లగచర్ల ఇన్సిడెంట్ జరిగిందో 12వ తారీఖు రోజు మేము అందరం కూడా పోయి ఎవరైతే అయితే శుభప్రద్ పటేల్ గారు న్యాయవాది సమక్షంలో చెయ్యాలి అని అడగడంలో ఎవరికి అభ్యంతరాలు లేవు, కానీ న్యాయవాది సమక్షంలో విచారించండి అని విచారణకు హాజరు కావడానికి ముందే ఏసీపీకి ఒక లేఖ ఏమైనా రాశారా, లేదంటే కోర్టులో ఏమైనా ఒక పిటిషన్ వేసుకున్నారా? అటువంటిది ఏదీ లేకుండా మీడియా ముందు ఒక అధికారితో వాదిస్తూ కొంత హడావిడి చేయడం ఇదంతా కొంత డ్రామా కింద కనిపించదా? శివకుమార్ గారు అందరు చూసిండ్రు. ఆల్రెడీ అప్పటికి 6వ తారీఖు రోజు ఇంకా జడ్జిమెంట్ రాలే, అక్కడ హైకోర్టులో పెండింగ్ ఉంది క్వాష్ పిటిషన్, ఇంకా ఆర్డర్స్ రాలేవు, దాంట్లో ఆర్డర్స్ రిజర్వ్ లో ఉన్నాయి. కాబట్టే కేటీఆర్ గారు అడిగినరు. అయినా కానీ మీరు పిలిచిరు కాబట్టి ఆ రోజు చెప్పగలుగుతుండే కేటీఆర్ గారు నేను రాను విచారణకని. కానీ ఒక అంటే చట్టం మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తిగా గతంలో నరేందర్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇంతకుముందు అరుణ్ కుమార్ గారు చాలా మంచి చెప్పిండు, స్టేట్మెంట్లలో ఎక్కడ కూడా సంతకం ఉండదు, అక్యూజ్డ్ కావచ్చు, విట్నెస్ కావచ్చు. కాబట్టే మార్చే అవకాశం ఉంటది. అందుకోసమే కోర్టు కూడా యాక్సెప్ట్ చేయదు ఆ స్టేట్మెంట్లని, ఎందుకంటే మార్చే అవకాశం ఉంటది. పోలీస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకునే అవకాశం ఉంటది. కాబట్టే ఆ స్టేట్మెంట్స్ లకు ఎవిడెన్షియరీ వాల్యూ లేదు, చట్టం దృష్టిలో దాని ఇంపార్టెన్స్ లేదు. ఎందుకంటే కేవలం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా రాసుకుంటారు. ఈ రోజు ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు అడ్వకేట్ ఉన్న ఉపయోగం లేదు కదా. అరుణ్ కుమార్ గారు అదే ప్రస్తావిస్తున్నారు. మీరు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు అడ్వకేట్ ఉన్న ఉపయోగం లేదు, అడ్వకేట్ లేకపోయినా ఉపయోగం లేదు. అడ్వకేట్ ఉన్నా ఉపయోగం లేదు అనేది మీరు ఎట్లా అంటారండి? అడ్వకేట్ ఉంటే పోలీస్ వాళ్ళు అలాంటివి చెయ్యరనేది ఒకటి. అరుణ్ కుమార్ గారు కూడా అడ్వకేట్. కోర్టు ఎందుకు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు అడ్వకేట్ సమక్షంలోనే విచారణ చేయాలని ఎందుకు అడుగుతుంది? ఈరోజు అడ్వకేట్ అనేది లీగల్ ఎయిడ్ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. దాంట్లో పోలీస్ వాళ్ళ మీద ఈ రోజు ప్రభుత్వం ఇది మొత్తం కూడా రాజకీయ దురుద్దేశంతో కుట్రపూరితంగా పెట్టినటువంటి కేసు. అది స్పష్టంగా అందరికీ ప్రజలకందరికీ భారతదేశ ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇంతకుముందు చెప్తూ ఎలక్షన్ కోడ్ లో ఉన్నప్పుడు ఏ విధంగా డిస్బర్స్మెంట్ చేయమంటాడు, ఎట్లా చేయమంటాడు అని అడుగుతున్నారు. అసలు కేటీఆర్ గారి దగ్గరికి నోట్ ఫైల్ వచ్చింది 27 సెప్టెంబర్ రోజు. ఎలక్షన్ కోడ్ రాష్ట్రంలో లేదు. ఆ నోట్ ఫైల్ ని అప్రూవల్ చేసిన తర్వాత అధికారులు చూసుకోవాలి. ఈరోజు జనరల్ గా మంత్రి చేసేది పాలసీ డిసిషన్ తీసుకుంటాడు. అరుణ్ కుమార్ గారు పాలసీ డిసిషన్ తీసుకుంటాడు మంత్రి గారు. పాలసీ డిసిషన్ తీసుకొని ఎప్పుడైతే ప్రమోటర్ తప్పుకున్నాడో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలని ఈ రోజు రేస్ కండక్ట్ చేస్తే ఎవరైతే అనామకులు అంటారు, గతంలోనే ట్రై పార్టీ అగ్రిమెంట్ ఉంది, గతంలోనే వాళ్ళు ఇక్కడ రేస్ నిర్వహించారు, గతంలోనే చాలా అప్రిసియేషన్ వచ్చింది. దాదాపు 192 మీరు శివకుమార్ గారు కంక్లూడ్ చేయండి. 192 దేశాల నుండి 50 కోట్ల మంది వీక్షించారు ఈ స్పోర్ట్ ని. ఈరోజు చాలా హెచ్ఎండిఏ పరిధిలో ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి కోసం కావచ్చు, హైదరాబాద్ ఇమేజ్ పెంచడం కోసం కావచ్చు, ఇవన్నీ చేయవచ్చు, వాళ్ళు స్పాన్సర్ చేయవచ్చు అని స్పష్టంగా హెచ్ఎండిఏ చట్టంలోనే ఉంది. దానికి అనుగుణంగానే హెచ్ఎండిఏ ద్వారా పేమెంట్లు చేపేయడం జరిగింది. దానికి అప్రూవల్ ఇప్పుడు సెప్టెంబర్ 27 రోజు అప్రూవల్ చేయడం జరిగింది. అక్టోబర్ 9 రోజు మోడల్ కోడ్ వచ్చింది. దాని తర్వాత ఏం జరిగిన దానికి కేటీఆర్ గారు ఒక రాజకీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి తర్వాత ఆయన కూడా పోటీ చేసుకుంటా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతాడండి? అంతకు ముందే ఏదైతే జరిగిందో
దాంట్లో కంటిన్యూ ప్రాసెస్. గతంలోనే హెచ్ఎండి భాగస్వామి అయింది. రైట్, ఓకే ఓకే, మీ సిగ్నల్ కొంచెం వీక్ గా ఉంది సుబ్రహ్మణ్య పటేల్ గారు. నేను